హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అన్ ఇన్క్యూరబుల్ కేస్ ఆఫ్ లవ్ అనే జాపనీస్ సిరీస్ ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో టెండో సకురాని కిస్ చేసి ఉంటాడు. కానీ సకురాకి ఇప్పటికీ అర్థం కాదు తను నిజంగానే కిస్ చేశాడా లేదా నేను డ్రీమ్ చూస్తున్నానా అని. అలా ఉండగా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వస్తారు. అక్కడ సకురా అడుగుతుంది, నిజంగానే నువ్వు నన్ను కిస్ చేసావా, అసలు ఏంటి నీ ఉద్దేశం అని. దాంతో టెండో అంటాడు, నేను నిజంగానే కిస్ చేశాను, నీకు నేను ప్రామిస్ చేశాను కదా, అలాగే నీకు బాయ్ ఫ్రెండ్గా కూడా ఉంటాను అని చెప్తాడు. దాంతో సకురా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని విడివిడిగా ఉండిద్దాం, మన విషయం హాస్పిటల్లో ఎవరికీ చెప్పకు అని చెప్పి టెండో ఇంటికి వెళ్ళిపోతాడు. దాంతో సకురా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మ్యారేజ్ గాడ్కి థ్యాంక్ యూ చెప్తుంది. సీన్ కట్ చేస్తే హాస్పిటల్లో టెండో ఒక ఫైల్ ఇచ్చి ఆ పేషెంట్ గురించి స్టడీ చేయమని సకురాకి ఫైల్ ఇస్తాడు. దాంతో సకురా కూడా ఆ పేషెంట్ డీటెయిల్స్ అన్నీ స్టడీ చేస్తూ ఉంటుంది. ఈ సీన్లో సీనియర్ నర్స్ నిగిషి తన కొడుకు షించిని నర్సులందరికీ పరిచయం చేస్తూ ఉంటుంది. ఇందాక టెండో ఇచ్చిన ఫైలు ఈ అబ్బాయిదే అయి ఉంటుంది. ఈ అబ్బాయి స్పోర్ట్స్ పర్సన్, చాలా గేమ్స్ కూడా విన్ అయి ఉంటాడు. ఏదో టెస్ట్ ద్వారా తన హార్ట్లో ప్రాబ్లం ఉందని ఆ హార్ట్ ఆపరేషన్ కోసం ఈ హాస్పిటల్లో నిగిషి తనని జాయిన్ చేస్తుంది. ఇక్కడ సీనియర్ డాక్టర్ కొషిగావాని ఒక అమ్మాయి వచ్చి కలుస్తుంది. ఇక్కడ తనని మనకి రివీల్ చేయరు, నెక్స్ట్ రాబోయే సీన్స్లో తన గురించి మనకు తెలుస్తుంది. హాస్పిటల్లో షించిని కలవడానికి షించి టీమ్మేట్స్ వస్తారు. వాళ్ళు వెళ్ళాక సకురా షించితో మాట్లాడడానికి వెళ్తుంది. అప్పుడు తెలుసుకుంటుంది షించి ఆపరేషన్ గురించి టెన్షన్ అవుతున్నాడని. కానీ సకురా షించిని ఎంకరేజ్ చేస్తుంది. నీకు నా చేతనైన సహాయం చేస్తాను అని చెప్తుంది. అలాగే నెక్స్ట్ సీన్లో సకురా టెండో దగ్గరికి వెళ్ళి షించి ఆపరేషన్కి నేను అసిస్ట్ చేయాలనుకుంటున్నాను అని పర్మిషన్ అడుగుతుంది. దాంతో డాక్టర్ టెండో షించి ఆపరేషన్ కోసం బాగా చదువు అని చెప్పి తనకి ఆపరేషన్ అసిస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చేస్తాడు. వాళ్ళ మాటలు నిగిషి వింటుంది. కొంచెం అప్సెట్గా కనిపిస్తుంది. తను టెండోతో మాట్లాడడానికి వెళ్తుంది. సకురాకి పర్మిషన్ ఇవ్వద్దు ప్లీజ్ అని అడుగుతుంది. టెండో అంటాడు, సకురా అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా మంచిగా ఉన్నాయి, తను అసిస్ట్ చేస్తే తన బెస్ట్ ఇస్తుంది అని చెప్తాడు. కానీ నిగిషి అంటుంది, తనకి ఇంకా అంత ఎక్స్పీరియన్స్ రాలేదు, అలాగే తను నీ దగ్గర ఉన్నప్పుడు తన పనిలో పూర్తి కాన్సన్ట్రేషన్ చెయ్యదు, ఇంకోసారి ఈ విషయం గురించి ఆలోచించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సకురా టెండో వాళ్ళ అక్క దగ్గర నుంచి టెండోకి ఏ డిష్ ఇష్టమో తెలుసుకొని ఆ డిష్ ప్రిపేర్ చేయడం కోసం మార్కెట్కి వెళ్ళి సామాన్ కొంటూ ఉంటుంది. అక్కడ డాక్టర్ కిసుగి కనిపిస్తాడు. తను ఆ విషయం తెలుసుకొని నేను కూడా నీకు హెల్ప్ చేస్తానని టెండో వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరూ కలిసి డిష్ని కుక్ చేస్తూ ఉంటారు. అప్పుడే టెండో అక్కడికి వస్తాడు. కానీ తను చేసిన డిష్ని టేస్ట్ చేయకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళే ముందు ఆపరేషన్ గురించి చాలా ఎక్కువగా నువ్వు స్టడీ చేయాలి అని చెప్పి వెళ్తాడు. ఇక్కడ సకురా కొంచెం అప్సెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే తను కష్టపడి చేసిన డిష్ని ఒక స్పూన్ కూడా టేస్ట్ చేయకుండా టెండో వెళ్ళిపోతాడు. రియుకో 6 years నుంచి నేను తాగుతున్నాను, ఇది నాకు 6th anniversary అని బార్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి డాక్టర్ కొషిగావా వస్తాడు. తనని చూసి రియుకో కొంచెం అప్సెట్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను ఎక్స్ అయి ఉంటాడు కాబట్టి. కొషిగావా అడుగుతాడు, నీకు నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అని. అప్పుడు రియుకో అంటుంది, నాకు యంగర్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని. దాంతో హ్యాపీగా ఉండు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి కొషిగావా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ సకురా తన ఫ్రెండ్స్ని ఇంటికి ఇన్వైట్ చేసి ఉంటుంది. ఎందుకంటే టెండో ఎలాగో తను చేసిన డిష్ని తినలేదు కదా, అవి వీళ్ళకి ఇద్దామని పిలుస్తుంది. అక్కడ సకాయి రీకో అలాగే ఇంకొక అమ్మాయి వచ్చి ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సకురా చెప్తుంది, ఈ డిష్ ప్రిపేర్ చేయడానికి నాకు డాక్టర్ కిసుగి హెల్ప్ చేశారు అని. దాంతో సకాయి ఆ డిష్ని ఫోటో తీసుకుంటుంది. ఎందుకంటే సకాయికి కిసుగి అంటే ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట.
తర్వాత అక్కడికి రియుకో వస్తుంది. తనని చూసి ఇక్కడ రియుకో అలాగే నిషి ఒకరినొకరు చూసుకుంటారు. దాంతో నిషికి గుర్తొస్తుంది టెంపుల్లో వాళ్ళిద్దరూ కలిసి ఉండటం. తను రియుకోని హగ్ చేసుకొని అలాగే లంచ్కి కూడా ఇన్వైట్ చేసి ఉంటాడు. దానికి రియుకో కూడా ఓకే చెప్పి ఉంటుంది. తర్వాత వాళ్ళు మీట్ అయిన తర్వాత తను టెండో సిస్టర్ అని తెలుసుకుంటాడు. అందుకే తనని మళ్ళీ కాంటాక్ట్ చేయలేదు. ఇదంతా గుర్తు తెచ్చుకొని నిషి భయపడి అక్కడి నుంచి ఏం తినకుండానే వెళ్ళిపోతాడు. తను అలా వెళ్ళిపోవటం రియుకో చూసి అప్సెట్ అవుతుంది. తర్వాత రోజు నిషి సియుకోని అడుగుతాడు, మీరు రియుకోని చూశారు కదా, తన గురించి ఏమన్నా చెప్తారా అని. దాంతో తను అంటుంది, రియుకో కూడా మాతోనే కలిసి చదివింది. అప్పుడు తను కొషిగావా ఇద్దరు రిలేషన్లో ఉన్నారు. కానీ కొన్ని రోజులు అయ్యాక తను డాక్టర్ మానేసింది. అలాగే కొషిగావాతో డైవర్స్ తీసుకుంది అని చెప్తుంది. ఇక్కడ నిషికి కొషిగావా ఎక్స్ రియుకో అని తెలిసి చాలా అప్సెట్గా అలాగే భయంగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత రోజు సకురా వేరే నర్స్ నుంచి నిషి ఆపరేషన్ చేయడానికి అసిస్ట్ చేయడానికి కోసంగా పర్మిషన్ తీసుకుంటుంది. అలాగే ఆపరేషన్కి సంబంధించిన ప్రతి విషయం నేర్చుకుంటుంది. చాలా చాలా బాగా చదువుతూ ఉంటుంది ఆపరేషన్ గురించి. ఇషియారా నుంచి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉండగా నిగిషి వింటుంది. దాంతో మళ్ళీ టెండో దగ్గరికి వెళ్తుంది. నిగిషి టెండోతో చెప్తుంది, నేను షించి ఆపరేషన్ కోసం చాలా వరీడ్గా ఉన్నాను. ఎందుకంటే షించికి ఇంకెవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. యాజ్ ఏ మదర్ నా డ్యూటీ వల్ల కూడా నేను షించిని పట్టించుకోలేదు. తనకి బెస్ట్ ఆపరేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. సకురా మీ దగ్గర ఉంటే తను వర్క్లో కాన్సన్ట్రేట్ చేయలేదు. అప్పుడు షించి ఇంకా వరీడ్ అయిపోతాడు. నాకు తను తప్ప ఇంకెవరు లేరు. ప్లీజ్ ఈ విష్ని కన్సిడర్ చేయండి. సకురాని అసిస్ట్ చేయడం కోసం మీరు ఒప్పుకోకండి. తనకి నో అని చెప్పేయండి అని చాలా బతిమలాడి వెళ్తుంది. తనని కన్విన్స్ చేయడానికి టెండో ట్రై చేస్తాడు. కానీ నిగిషి వినదు. నెక్స్ట్ డే షించి ఆపరేషన్కి సకురాని కాకుండా ఇంకో నర్స్ని అపాయింట్ చేశారని తెలుసుకొని సకురా చాలా అప్సెట్ అవుతుంది. ఆ కోపంతో టెండోని చాలా మాటలనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో కిసుగి సకురా ఒక దగ్గర కూర్చో ఉంటాడు. సకురా చాలా బాధతో తన బాధనంతా కిసుగికి షేర్ చేస్తుంది. ఆ మాటలు విని డాక్టర్ టెండోని ఇప్పుడు సకురా లవ్ చేయట్లేదు అని కిసుగికి అనిపిస్తుంది. అదే విషయం కిసుగి సకురాని అడిగినప్పుడు డాక్టర్ టెండో ఎలా అయినా ఉండని, నాతో ఎలా అయినా ప్రవర్తించని, నేను తననే లవ్ చేస్తున్నాను అని చెప్తుంది. దాంతో కిసుగి అంటాడు, టెండో నిన్ను కావాలని అసిస్ట్ చేయడానికి ఒప్పుకోకుండా లేడు. ఇదంతా నిగిషినే అడిగారు. నిగిషికి నువ్వు అసిస్ట్ చేయటం ఇష్టం లేదు. వెళ్ళి టెండోతో అన్ని విషయాలు క్లియర్ చేసుకో అని చెప్తాడు. దాంతో సకురా బాధపడి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ చూసేసరికి షించికి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలని డాక్టర్ టెండో వాళ్ళు ఆపరేషన్ థియేటర్కి షించిని తీసుకెళ్ళుంటారు. అక్కడ ఆపరేషన్ థియేటర్ పక్కనే అబ్జర్వేషన్ రూమ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి సకురా చూస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా ఆపరేషన్ మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చి తనకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక టెండో ఆగిపోతాడు. అప్పుడు సకురా తనని అబ్జర్వ్ చేసి ఉంటుంది కదా, ఆ అబ్జర్వేషన్ ప్రకారం మేబీ షించికి ఆస్తమా ఉండుంటుంది. దానికోసంగా వేరే పిల్స్ తను వాడేవాడు అని సకురా టెండోతో చెప్తుంది. దాంతో తన అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయని, అవి ఆపరేషన్కి యూజ్ అవుతాయని డాక్టర్ టెండో నిగిషి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటాడు. నిగిషి కూడా షించి ఆపరేషన్లో డాక్టర్ టెండోకి అసిస్ట్ చేయడం కోసం సకురాని పంపిస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిపోయి రూమ్కి షించిని షిఫ్ట్ చేసేసి ఉంటారు. ఇక్కడ నిగిషి సకురాకి సారీ చెప్తుంది, తను నిన్ను అనుమానించినందుకు. సకురా కూడా పర్వాలేదు అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కార్ట్లో సకురా కూర్చొని టెండోని తిట్టినందుకు ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి టెండో వస్తాడు. సకురా కోసం బ్రేక్ఫాస్ట్ కూడా తెచ్చుంటాడు. సకురా ఇక్కడ తన మీద కోప్పడినందుకు సారీ చెప్తుంది. టెండో తన కోసం తెచ్చిన బ్రేక్ఫాస్ట్ ఇస్తాడు. అది
సకురాకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అయి ఉంటుంది. కానీ ఆ రోజు వ్యాలంటైన్స్ డే కోసం వాళ్ళ ప్రేమని తెలియజేయటం కోసం స్పెషల్ డిష్గా దీన్ని ప్రిపేర్ చేసి ఉంటారు. ఈ విషయం సకురాకి తెలియదు. ఇక్కడ కొషిగావా డాక్టర్ టెండోతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అంటాడు, పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటినీ కలపొద్దు, అలాగే స్ట్రిక్ట్గా ఉండొద్దు. దానికి ఎగ్జాంపుల్ నేనే. అలా స్ట్రిక్ట్గా నేనున్నాను, దానివల్లే నా లవ్ లైఫ్ నాకు దూరం అయిపోయింది అని చెప్తాడు. దాంతో టెండో కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే నిగిషి నర్సులందరినీ అడుగుతూ ఉంటుంది డే ఆఫ్ ఎవరికి కావాలి అని. సకురా తప్ప మిగిలిన వాళ్ళందరూ డే ఆఫ్ కావాలి అని అడుగుతారు. దాంతో నిగిషి సకురాని అడుగుతుంది, నీకెందుకు డే ఆఫ్ వద్దు అని. దాంతో సకురా అంటుంది, నేను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, అందుకే నేను రాను అని అంటుంది. సరే అని చెప్పి, నీకు లీవ్ ఉంది కదా, ఆ రోజు కూడా వస్తావా అని అడుగుతుంది. తప్పకుండా వస్తాను అని చెప్తుంది సకురా. అప్పుడే అక్కడికి టెండో వస్తాడు. టెండో వచ్చి నిగిషితో అంటాడు, తనకి డే ఆఫ్ ఉన్న రోజు తను రాదు అని చెప్తాడు. దాంతో అందరూ తన వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు టెండో అంటాడు, మేమిద్దరము డిన్నర్కి వెళ్తున్నాము, అలాగే తను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తాడు. దాంతో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అలా తర్వాత సకురాకి కంగ్రాచులేషన్స్ కూడా చెప్తారు. దాంతో సకురా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి టెండో వెనుక పరిగెత్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. టెండో అని పిలుస్తుంది. తను తిరిగి చూడగానే ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి ఇందాక కొషిగావాతో మాట్లాడింది కదా, ఆ అమ్మాయి తినే అయి ఉంటుంది. తిని ఇంకెవరో కాదు, టెండో ఫ్రెండ్ చనిపోయింది కదా, వాళ్ళ ట్విన్ సిస్టర్ అయి ఉంటుంది. తను అచ్చం తన గర్ల్ ఫ్రెండ్ లాగే ఉంది. అది చూసి టెండో కొంచెం ఆశ్చర్యపోతాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.